అబిగైల్ గురించి మనం ఒక మాట చదివాం కదా. ఆమె సుబుద్ధి గల స్త్రీ. ఎలాంటి స్త్రీ అంటండి? ఆమెలో సుబుద్ధి అనే సుగుణం ఉందంటండి. సుబుద్ధి. ఈ సుబుద్ధి వలన వచ్చే లాభాలు ఏమిటో ఒకసారి కొన్ని వాక్యాలు మన గమనానికి తెచ్చుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారం సుబుద్ధి దయను సంపాదించి పెడుతుందంటండి. సుబుద్ధి ఏం చేస్తుందంటే దయను సంపాదించును, విశ్వాసఘాతకులకు మార్గము కష్టము. సుబుద్ధి వల్ల దొరికేది ఏంటంటే దయ దొరుకుతుందంటండి. సామెతలు 19:11 చదువుకుందాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. ఒకటి, సుబుద్ధి దయను సంపాదించి పెడుతుంది. 2, సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. మూడవది సామెతల గ్రంథం 19:14 గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ప్రియమైన వాళ్ళరా, సమూయేలు మొదటి గ్రంథం 18:14 ప్రకారం మరియు దావీదు సమస్త విషయముల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి. దావీదు సుబుద్ధి కలిగి సమస్త ప్రవర్తన యందు మంచి బుద్ధి కలిగి సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉంటుంటే యెహోవా దావీదుకి తోడుగా ఉన్నాడంటండి. చూడండి, సుబుద్ధిలో ఉన్న 4 ఆశీర్వాదాలు. సుబుద్ధి దయను సంపాదించి పెట్టును, సుబుద్ధి ద్వారా దీర్ఘశాంతం కలుగుతుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము, సుబుద్ధి కలిగి దావీదు తన ప్రవర్తన అంతటి యందు పని చేసుకుంటూ వెళ్తుంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 4 ఆశీర్వాదాలు కూడా అబిగైల్ సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 4 ఆశీర్వాదాలు ఎవరు సంపాదించుకున్నారండి? అబిగైల్ సంపాదించుకుంది. ప్రియమైన వాళ్ళరా, దయ, దీర్ఘశాంతం, దేవుని యొక్క దానము, తర్వాత ఈ సుబుద్ధి ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఈ స్త్రీల కూడికలో మరి అబిగైల్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆమెలో ఉన్న మొట్టమొదటి మంచి గుణం ఏంటంటే సుబుద్ధి. ఏ బుద్ధి అండి? దీన్ని జ్ఞానము అని అన్నారు. జ్ఞానము అంతరంగానికి సంబంధించింది. దీన్ని ఏమన్నారండి? జ్ఞానము. ఇప్పుడు ఈ యొక్క అబిగైలు మొట్టమొదట ఎలాంటిదంటే జ్ఞానము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. మళ్ళీ అందరూ చెప్తాం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లును పెరికివేసెను. ఇల్లు కట్టును, ఇల్లు పెరికివేసును అని అంటే ఏంటి? ఇటుక మీద ఇటుక, బేస్మెంట్ వేసా? ఆ ఇల్లు గురించి కోసం కాదు, ఆ ఇల్లు గురించి కాదు మాట్లాడింది. మరి ఏ ఇల్లు? భర్త, బిడ్డలు. ఎవరండి చెప్పండి. కుటుంబం అనే ఇల్లు అంటే భర్త, బిడ్డలు. వీళ్ళతోనే అయిపోలేదు, ఇరుగు పొరుగు వారు కూడా ఉన్నారు. ఒకవేళ ఆ పెద్ద కుటుంబం అయితే ఆ ఇంట్లో ఆ భార్యకు, ఆ సహోదరికి, ఆ స్త్రీకి ఎవరు ఉంటారంటే అత్తమామలు ఉంటారు, ఆడబడుచులు ఉంటారు, బావగారులు ఉంటారు, తోటికోళ్ళు ఉంటారు, ఆ ఇరుగు పొరుగు వారు అనేక మంది ఉంటారు. ఇప్పుడు సుబుద్ధి గల భార్య, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును. ప్రేమ అనే ఇటుక, సంతోషం అనే ఇటుక, సమాధానం అనే ఇటుక, దీర్ఘశాంతం అనే ఇటుక, దయాళత్వం అనే ఇటుకలు. ప్రియమైన వాళ్ళరా, దీర్ఘశాంతం. ఇలాగా గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మఫలం గురించి మాట్లాడతాడు. ఇప్పుడు సుబుద్ధి గల భార్య, జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్తను, తన బిడ్డలను ఏం చేస్తుందంటండి? చూసుకుంటుంది, కట్టుకుంటుంది తన కుటుంబాన్ని.
అని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు కుటుంబము, ఇల్లు అంటే ఏమిటంటే కుటుంబం, ఫ్యామిలీ, తన భర్తని, అందుకోసమే గుణవతి అయిన భార్య తన యొక్క ఇంటి వారి యొక్క నడతలు అన్నిటినీ కనిపెట్టును. ఒకసారి ఆలోచించండి, చూడండి ప్రియమైన వాళ్ళ, మీ పిల్లలు ఏరమ్మా అంటే ఏమోనండి ఎటో వెళ్ళారు, అదేం సమాధానం? పిల్లల గురించి సరిగా అవగాహన ఉండదు కొంతమందికి. అందుకోసం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ స్త్రీ అబీగయలు మొట్టమొదట ఎలాంటిదంటే అంతరంగములో జ్ఞానము కలిగినది.